ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికలోకి మనం వస్తే 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట ఇక్కడ మనం అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు లిఖించిన మాటలు చూస్తా ఉన్నాం. ఏ భేదం లేదంట, అందరం కూడా ఎట్లున్నామంట, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామమ్మ. యెషయా గ్రంథము 59 1వ వచనాన్ని చదవండి దయచేసి. 59 త్వరగా తీసి చదవాలా. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఎట్లా వచ్చినాయంట మన దోషాలు? దేవునికి నీకును నీ దేవునికి అడ్డం వచ్చినాయంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను రక్షిస్తలేడు అనుకుంటాం. దేవుడు మాకేం మేలు చేశాడు, ఏం రక్షించట్లేదు, ఈ మేలు చేయట్లేదు, ఆయన నాకు ఏం చేయట్లేదు అని కొన్నిసార్లు మనం ఫీల్ అవుతా ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీకు ఆయనకు ఒక మధ్యలో ఒక అగాధం లాగా ఆ దినాల్లో మనం గడిచిపోయిన వారంలో మనం విన్నాం. లాజరుకి ధనవంతునికి మధ్యలో ఏముందంట, మధ్యలో ఒక అగాధం ఉందంట. అట్లా ఇప్పుడు దేవునికి నీకు నాకు మన మధ్యలో దేవునికి నీకు అంటా ఉన్నాడు. మధ్యలో నీ దోషాలు అడ్డం ఉన్నాయంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ దోషములు అడ్డుగా ఉన్నాయి కనుకనే ఆయన ఏం చేస్తలేడంటే, ఆయన రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తం కురచ కాలేదు, విననేరక ఉన్నాడు. ఆయన చెవులు వినిపించిన వాడు దేవుడుగా ఉన్నాడు. ఆయన భూమంతటా సంచారం చేస్తా ఉన్నాడు. భూమి అంతట్లో ఉన్న ప్రతి స్వరాన్ని వినగలిగిన వాడు. పక్షులకు ఏమి కావాలో వాటికి అవి సమకూర్చగలిగిన దేవుడు. భూమి మీద ఉన్న సర్వ జంతువులను సర్వ మానవాళిని ఉచితంగా పోషిస్తున్న దేవుడు. ఆయన అన్ని చేయగలిగిన వాడు, అన్ని స్వరాలు వినగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. అన్ని సందర్భాలలో అందరికీ చాలిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సర్వాంతరామి. ఆమేన్. హల్లెలూయా. మరి నా స్వరమే ఎందుకు వింటలేడు యేసయ్య? మన స్వరం ఒక్కటే వినపడకుండా యేసయ్యకి మన చెవుడుందా? మనకును యేసయ్యకి ఏమైపోయింది? మధ్యలో దోషాలు అడ్డుగా ఉన్నాయి. మనం దేవునికి మన హృదయాన్ని ఇచ్చేవారుగా మనం లేము, కానీ మనకు దేవునికి మధ్యలో అడ్డుగా ఉండే అడ్డుబండలు తెచ్చి పెడతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికే అడ్డమైపోయేంత దోషాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉన్నామంటే దేవుడు ఎంత సున్నితమైనటువంటి మనసు కలిగిన వాడు అర్థం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. మన పెద్ద దేవునికి మనం కనబడకుండా తెచ్చి అడ్డుబండలు మనం పెట్టలేము. ఆకాశం ఆయన సింహాసనము, భూమి పాదపీఠం అన్నాడు. ఆకాశం నుండి చూస్తే భూమి మీద అంతటినీ కూడా ఆయన క్షుణ్ణంగా చూడగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. మహా ఎత్తైనటువంటి స్థలములో ఉన్న వాడుగా ఆయన ఉన్నాడు. మనము ఆయనకు ఏది అడ్డు పెట్టలేం, కానీ మన ప్రవర్తన, మన క్రియలు ఆ విధంగా ఉన్నాయని దేవుడు చెబుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను. దేవుని ముఖం కనబడతలేదు, ఎందుకంటే మన పాపాలు దేవుని ముఖమును మరుగు చేసేటట్లుగా కనిపిస్తా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అయినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కులో వెళుతున్నప్పుడు దేవుని యొక్క ముఖకాంతిని చూడగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. కానీ ఎన్నో దినములలో దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు తన వాక్యము చేత నిన్ను ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనుక్కున్నాడు. బాప్తిస్మము ద్వారా నీవు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. అయినప్పటికీ కూడా ఇంకా మన జీవితాలు ఏం కనిపిస్తా ఉన్నాయి? పాపములు, దోషములు కనిపిస్తా ఉన్నాయి. దేవుని ముఖాన్ని మరుగు చేసే పరిస్థితులు మనతోటే ఉన్నాయి తప్ప దేవుడు మనకు మరుగై ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా.
ఆయన మనకు చేయగలిగింది సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే దేవునికి మన దోషాలు అడ్డుగా మనం పెట్టి ఆయన మనకి ఏమి చేయట్లేదు అన్నట్లుగా మనం ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ దినము దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఆయన సమస్తం చేయగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. కానీ మనమే దేవునికి అడ్డుగా మన జీవితాల్లో మనము ఆయన వాక్యాన్ని తునీకరించే వారిగా మనం ఉన్నాం. ఆయనను మనము ఎన్నిక చేయట్లేదు. ఆయనను మనము ఎన్నిక కలిగిన వారు చూడండి. ఈ దినాల్లో దేవుని కంటే మన సోచితమే ఎక్కువ ఇంపార్టెంట్ గా మనం ఇస్తా ఉన్నాం. ఈ దినమే అమ్మా ఒక విషయం ఈ దినాల్లో మనం చూస్తే నిజంగా చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇప్పుడు మనకు ఒక పొలం ఉందనుకోండి, మనం ఒక పొలం ఉంది, పొలం పని మనం చేస్తూ ఉంటాం. అయితే పొలం పనికి మనం వెళ్ళాలి. ఈరోజే ఆదివారం ఆరాధన ఉంది, పొలం పనికి మనం వెళ్ళాలి. అయితే మనం పొలం పనికి వెళ్ళాలా, ఆదివారం ఆరాధనకు రావాలి అంటే ఖచ్చితంగా మనం పొలం పనికి వెళ్తాం. నిజంగానే పొలం పని ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ అయింది ఏదేమా దేవుని మందిరం. అదే పొలం పని ఉన్న రోజు ఒక వ్యక్తి చనిపోయాడు. పొలం పనికి వెళ్తావా, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తావా? చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తాం. అదే ఒక వివాహం ఉంది, పొలం పని ఉంది, అదే రోజు ఆ పొలం పనికి వెళ్తావా, వివాహానికి వెళ్తావా? వివాహానికి వెళ్తావు. ఒక చనిపోయినటువంటి వ్యక్తికి కొరకు మనము ప్రియారిటీ ఇస్తాం. ఒక వివాహ మ్యారేజ్ పాల్గొనడానికి ఇష్టపడతా ఉన్నాం. దేవుని మందిరాన్ని మనం ఎట్లా చులకనగా చూస్తా ఉన్నాం. దేవుని యొక్క నియమాలను కట్టడాలను చులకనగా చూస్తా ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం చులకనగా చూస్తా ఉన్నాం. 6 దినములు పని చేయండి అన్నాడు. ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలో ఉండమన్నాడు. మనం ఈ దినాన్ని దేవునికి ఇవ్వడానికి ఒక 2 గంటలు ప్రభు సన్నిధికి ఇవ్వడానికి మనము అస్సలు వీలు కావట్లేదు. టైం లేదు, ఏం లేదు, అస్సలు కుదరట్లేదు. ఆదివారం రోజు పరిశుద్ధ దినం దేని కొరకంటే మన పనులు చేసుకోవడానికి కాదు. ఈ రోజు మండే అలిగితే అది మంచిదని కాదు. ఈ రోజు నాటు పెడితే మంచిదని కాదు. ఇది నీవు దేవుని సన్నిధిలో ఉండటం మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం మన పనులు చేసుకోవడానికి కాదు. ఆదివారం హాస్పిటల్కి వెళ్తే దేవుడు సక్సెస్ చేస్తాడని కాదు. ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఉంటే సక్సెస్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. దేవుని నియమాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక విషయము దేవుని సన్నిధానంలో మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తీసిన వారు త్వరగా చదువు. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతో నిండి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. మీ అక్రమముతో నిండి ఉన్నారు కనుక దేవుని ముఖం ఏమైపోయింది? కనబడట్లేదు. ఆయన ముఖము తేజోమయమైనటువంటి ముఖము. ఆయన 2-3 ఉండే స్థలంలో నేను నివాసం చేస్తానన్నాడు. 2-3 ఉండే స్థలంలో నేను ఉంటానన్నాడు. ఆయన నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు. ఆయన వినగలిగిన దేవుడుగా ఉన్నాడు. అడుగుము, నీకు నేను జనములను భూదిగంతములను నీకు సొత్తుగా నేను అనుగ్రహిస్తానన్నాడు. అన్ని చేయగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే దేవుని కంటే మనం ఏం చేస్తా ఉన్నాం? మన చిత్తాన్ని చేస్తా ఉన్నాం. అరే, ఈ వెలుపల మనుషులకు మనం ఏమి ఇస్తా ఉన్నామంటే అక్కడ దేవుని వాక్యంలో క్లియర్ గా రాయబడ్డది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుదురు అంటా ఉన్నాడు, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. 29వ వచనంలో చూస్తే, అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ నీతిమంతుల కోరికలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకుందురు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ వేషధారులారా అంటా ఉన్నాడు దేవుడే. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ ప్రవక్తల సమాధులను కట్టించుచు
నీతిమంతుల గోరులను శృంగారము చేస్తా ఉన్నారు. మనము మన ఇతరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలోనూ మీ వారితో పాలివారై ఉండకపోదురేమో, వారితో పాలివారై ఉండకపోతుండ్రేమో. మీరు ఒకవేళ ఆ పితరుల దినములలో మీరు ఒకవేళ ఉన్నట్లయితే దేవుని కంటే ఏ దాన్ని మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు అని చెప్తా ఉన్నాడు. మనం ఇక్కడ నీతిమంతుల గోరీలు సమాధులు మీరు శృంగారం చేస్తా ఉన్నారు, కానీ ఆ దినములలో మీరు ఒకవేళ ఉంటే మీరు వారితో పాలివారై ఉండకుండా ఉంటుండ్రి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రపంచం వేరే, నీతిమంతుల ప్రపంచంలో మనం ఉండలేము. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతునికి అనీతిమంతునికి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఉండదు, పొత్తు కుదరదు. దేవుడు అందుకే అంటాడు, నీతిమంతుని వేరే, దుష్టుని మార్గము వేరే. వాని మార్గానికి మన మార్గానికి పొత్తు కుదరదు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే, త్వరగా తీసి చదువుదాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుట దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా సఫలమైతదంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు దుష్టుని ఆలోచన చెప్పున నడవనప్పుడు, పాపుల మార్గంలో నిలవనప్పుడు, అపహాసకులు కూర్చున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తే, అప్పుడు ఏమంటాడు దేవుడు అంటే, దివారాత్రము దాన్ని ధ్యానిస్తే ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను నాడుతాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు పచ్చగా ఉంటాడు, వర్ధిల్లుతాడు. అతడు చేయలేదంతా ఏమైందంట, సఫలమైతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటదంట. అతడు చేయనదంతా సఫలమవుతుందంట. దుష్టుడు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడంట. నువ్వు గట్టి గింజవా పొట్టువా? ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎరిగితే మనం గట్టి గింజల వలె మనం ఉండాలి. పొట్టుగా ఉంటే కొట్టుకొని పోతుంది. పొట్టు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. పొట్టు వలన దేవునికి ఏ ప్రయోజనం లేదు, నీకే ప్రయోజనం లేదు. అది గాలికి చెదరగొట్టబడి పొట్టు వలె ఉంటది. అది దుష్టుని సంబంధమైనది అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుని మార్గము దుష్టునికి నీతిమంతునికి పొత్తు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో మనం చూస్తే, వివాహ సంబంధాల విషయంలో మనం చూస్తే, ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు. మ్యారేజ్ చేసుకొని ఈ విశ్వాసి అవిశ్వాసితో జోడి కట్టుకొని ఆమె కూడా ఏమైపోతుందంటే అవిశ్వాస జాబితాలో నుంచి వెళ్ళిపోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది చాలా దేవుడు తన యొక్క ఒక ఆత్మ మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళడము, అది దేవుడు ఎంత మాత్రము ఇష్టపడని ఒక దౌర్బల్యమైనటువంటి జీవితం. దేవుడు నీతిమంతునికి అనీతిమంతునికి పొత్తు లేదంటే కూడా మనం పొత్తు కలుగుతాం. ఒక నీతిమంతుడిని, నీవు నీతిమంతురాలుగా ఉండే ఒక అనీతిమంతుడిని, దుష్టుని సంబంధమైన వాడిని రక్షణలోకి నడిపిస్తే పర్వాలేదు, కానీ నీవే రక్షణను పోగొట్టుకుంటా ఉన్నావు. ఇది దేవుని నామములో అది మంచిది కాదు. మనం ఈ దినాల్లో ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ జోడి అనేది అలా అనీతిమంతులతో జోడి కట్టి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసును, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. దుష్టుల మార్గంలో మనం వెళుతున్నాం, వారిని కలుపుకుంటున్నాం, వారితో కూడా జోడి కుదిరించుకుంటున్నాం, వారితో కూడా వివాహం చేసుకొని లోకంలో కలిసిపోతా ఉన్నారు. కనుక ఈ దినాల్లో వివాహ సంబంధాల విషయంలో కూడా రక్షణ కలిగిన కుటుంబాలనే మనం అంగీకరిస్తే మంచిది. ఆమేన్, హల్లెలూయా. రక్షణ లేని కుటుంబాలకు మనం ఒకవేళ నీవు ఇష్టపడినా అది దేవుడు ఒకవేళ నీ చిత్తంలో దేవుని చిత్తాన్ని కాకపోతే నీవు ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని కనుక్కొని జాగ్రత్తగా అడుగు వేస్తే మంచిది. ఒకవేళ అతను రక్షణలో నడిపించేటట్లుగా దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే మీరు అలా చేస్తే మంచిది. నీవే రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంటే ఆ వివాహ సంబంధం ద్వారా నీకే నష్టం జరుగుతుంది. రక్షణ కోల్పోయే ప్రమాదంలోకి వెళతావు. దేవుని పరిశుద్ధుడిగా నీవు అంగీకరించలేవు.
పరిశుద్ధుల సహవాసంలో నీవు కూర్చోబడలేవు. దుష్టుల మార్గంలోనికి నీవు వెళతావు గనక అది దేవుడు ఇష్టపడడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్తలో మరొక మాట మనం చూద్దాం. దయచేసి 24:12 వచనంలో మనం చూద్దాం. 24:12 త్వరగా 24:12 వచనాన్ని మనం చూద్దాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైతుందంట? చల్లారిపోతుందంట. ఈ దినాల్లో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం నిండితే ప్రేమ ఉండదు. క్రీస్తు ప్రేమను గుర్తుపట్టలేరు. క్రీస్తు త్యాగాన్ని గుర్తుపట్టలేరు. దేవుడు మన పట్ల చేసిన ఆ గొప్ప బాహుళ్యాన్ని గుర్తుపట్టలేము. దేవుడు చేసిన ఆ కనికరాన్ని మనం చూడలేము. నిష్ప్రయోజన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఆయన కృప చేత రక్షించిన ఆ రక్షణ అనుభవాన్ని మనం మరలా గుర్తు చేసుకోం. ఎందుకంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. క్రీస్తు ప్రేమ మనలో ఉండదు. క్రీస్తు ప్రేమ మనలో ఉండదు. ప్రేమ లేని వాడు నా వాడు కాదన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే నరకానికి తీసుకుపోతుంది. నరకానికి తీసుకుపోతుంది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలంతా కూడా వ్యసనాలకు బానిసలుగా చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ వ్యభిచారానికి బానిసత్వంగా చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ నాశనానికి గురి చేసేదిగానే ఉంటుంది తప్ప మేలు చేసేదిగా లేదు. కానీ క్రీస్తు ప్రేమలో మనం ఉండాలి. అందుకే అక్రమము విస్తరిస్తే క్రీస్తు ప్రేమ ఉండదు. లోక సంబంధమైన ప్రేమ వస్తుంది. ఆ లోక సంబంధమైన ప్రేమ ద్వారా మనం ఏమైపోతాం అంటే క్రీస్తుకు దూరమైన నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఆమేన్. హల్లెలూయా. 13వ వచనంలో చూస్తే అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడతాడు. రక్షణ పొందుకున్నానని ఆనందపడక ఆ రక్షణను కొనసాగించుకునే బాధ్యత కూడా మీదే, మనదే. ఆమేన్. హల్లెలూయా. అంతము వరకు సహించగలిగిన వాడే రక్షింపబడతాడు. ఆమేన్. హల్లెలూయా. 14వ వచనంలో మనం చూస్తే మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్యమై లోకమంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వస్తదంట. స్వార్థ ప్రకటించబడిన తర్వాత అంతం వస్తదంట. ఆమేన్. హల్లెలూయా. స్వార్థ అంతటా ప్రకటించబడుతుందంట. దేవుని మాటలు, దేవుని స్వార్థ ప్రకటించబడినప్పుడు విని ఆ రక్షణ అనే వస్త్రాన్ని మనము తొడుక్కొని క్రీస్తును గట్టిగా ధరించుకొని వాక్యమును మన శిరస్థానంగా పుచ్చుకొని ఆ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని ఇంకా మనం ఆత్మలో నిలిచి ఉండక దాని శిరస్థాయి వరకు కూడా కడ వరకు కూడా మనం దానిని కొనసాగించకపోతే మన జీవితాల్లో అది నాశనము వస్తుంది అనే విషయాన్ని, రక్షణను కొనసాగించుకున్న బాధ్యత మనదే. అంతం వరకు సాగించి వాడే రక్షింపబడతాడు అనే మాట చూస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనంలో చూస్తే కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయమందు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆ చెప్పబడిన మాటలను మన జీవితాల్లో మనం అనువదించుకునే వారిగా మనం ఉండాలి. వింటాం, విడిచిపెడతాం. వింటాం, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా ముందుకు వెళ్ళే వారికి మనం ఉన్నాం. మరొక మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. 7:23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి ఆమేన్. హల్లెలూయా. పొండని వారితో చెప్తాడంటే దేవుడు, అక్రమం చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరు నాకు అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. శాస్త్రులను పరిశీలన దేవుడు అంటా ఉన్నాడు, సున్నము కొట్టిన సమాధులారా
మీరెవరో నాకు తెలియదు అంటాడు, మీరు నాకు తెలియదే తెలియదు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాల్లో అంత దేవుడు నిష్ఠగా తన విషయాన్ని మనకు బయలుపరిచాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. సమాధులతో పోల్చి మాట్లాడాడు. క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితం చాలా స్థిరమైనది అయినటువంటిదిగా ఉంటది. క్రైస్తవ జీవితాన్ని మనం అంతం వరకు సహించుకొని ఓపికతో ఓర్పుతో దేవుని కొరకు మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపరిచిన యేసు క్రీస్తు వలె మనం కూడా ఉండడానికి ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మన యుద్ధకు వస్తాయి. వాటన్నిటిని మనము దూరపరచుకొని క్రీస్తు ముఖకాంతిని మనం చూడగలిగిన వారిగా ఉండాలి. మన దోషాలు, మన పాపములు దేవునికి అడ్డుగా ఉండకుండా చూసుకునే బాధ్యత మనదే. దేవుని సన్నిధిలో నీతిమంతుల సభలో మనం ఉండాలి, కానీ పాపుల మార్గంలో మనం నిలవడానికి వీలు లేదు. మనం దేవునికి ఇంపైన సువాసనగా కనపరుచుకోవాలి. ఇష్టమైనటువంటి దేవునికి స్వకీయమైన జనముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న ఒక విషయాన్ని మనం చూస్తా ఉన్నాం, మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీరు నా యొద్ద నుండి పోండి, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్రమము చేయవారులారా అంటా ఉన్నాడు. అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని ఎన్నడూ చూడను, ఎరగను అంటా ఉన్నాడు. మీరు నాకు తెలియదు అంటా ఉన్నాడు. ఆమేన్, ఎరగను, మిమ్మల్ని నేను చూడను, ఎరగను, ఎన్నడూ మిమ్మల్ని నేను చూడను. అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. 24 వచనం చదవాలన్నా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుని పోలిన వాడుగా ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఏం చేయాలంటే దేవుడు మాట్లాడిన మాటలు వినాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పోలి ఉన్నాడు. దేవుని మాట వినడానికి ఇష్టపడం కానీ లోకంలో ఉన్న వారి మాటలు వినడానికి వెలుపలి మనుషుల పట్ల మనం కలగజేస్తున్న కనపరుస్తున్న నీతి ఎంతో గొప్పదిగా ఉంది. దేవుని కొరకు నీతిమంతులుగా కనపరుచుకోవడానికి ఇష్టపడం. యోబు వంటి జీవితాన్ని మన జీవితాల్లో మనం అనువదించుకోవడానికి ఇష్టపడం. పౌలు వంటి జీవితాన్ని మన జీవితాల్లో అనువదించుకోవడానికి ఇష్టపడం. మోషే లాంటి జీవితాన్ని మన జీవితంలో అనువదించుకోవడానికి ఇష్టపడం. కానీ మన జీవితాల్లో వెలుపలి మనుషుల వలన మనము నీతిమంతులు కనబడాలని చూస్తా ఉన్నాం. దేవుని యొక్క నీతిలో మనం నిలవడానికి ఇష్టపడట్లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క చిత్తములో నీతిమంతులుగా మనం నిలవబడినట్లుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక బుద్ధిమంతుని లాక నీతిమంతుడు తన ఇంటిని బండ మీద బుద్ధిమంతుడు కట్టుకున్న వాని వలె ఉంటాడంట. నా మాటలు వింటే మీరు అలా ఉంటారు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట మనం వింటే మనము స్థిరమైనటువంటి క్రీస్తు పునాది మీద, బండ మీద ఇల్లు కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందో క్రీస్తు మీద కట్టబడిన బిడ్డలుగా మనం కూడా ఉంటాం. ఎత్తబడే సంఘములో ఉన్న గుంపు వలె మనం ఉంటాం. ఆ దినము దేవుడు మనకు ఇచ్చే బహుమానాలు గొప్పవిగా ఉంటాయి. దేవుడు మనకిచ్చే ఆ ఆనందము చాలా గొప్పదిగా ఉంటది. ఈ భూమి మీద మనం సహిస్తే చాలు, పరలోకంలో నిత్య ఆనందం అంట. ఆమేన్, హల్లెలూయా. అలసట ఉండదు, అవమానం ఉండదు, నింద ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఏది ఉండదు. ఇక్కడ నీవు ఉంటే చాలు, నిలబడితే చాలు, క్రీస్తు మీద నీవు అమర్చబడితే చాలు, క్రీస్తు మీద నీవు అమర్చబడతావే చాలు. ఇంకా వేరేది ఒకటి ఏముండదు, మన జీవితంలో వేరేది ఒకటి ఏముండదు. క్రీస్తు మీద మనం అమర్చబడి ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక మాట మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దయచేసి క్రీస్తుతో కూడా మనం అంట కట్టబడేటట్లుగా మనం ఉండాలి. మత్తయి సువార్తలోని మనం వద్దాం. దయచేసి మత్తయి సువార్తలోని మరొక మాటను మనం ఆలోచన చేద్దాం. 16-18 మనం చూద్దాం. 16వ అధ్యాయం 18 వచనాన్ని మనం చూద్దాం. 16-18 మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరమని నేను మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను, పరలోకము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు వేడిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, పేతురువు నీవు దైవజనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడా, నీవు పేతురువు, నీ వేణువు, నీ పలాని వ్యక్తివి, ఓకే. ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద, నీ మీద కాదు, క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా సంఘమును అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంఘమును, దేవుడు రక్తము కార్చి ప్రాణం పెట్టి విలువ పెట్టబడిన నా ప్రజలను నీవు నా బండ మీద కడతావు. క్రీస్తు లోకం యొక్క ద్వారములు దాన్ని ఎదుట నిలువనేరవు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడుతుంది. నీవు నా మాట విని, ఈ నా మాటలు విని వాటి చెప్పులను జరిగిస్తే. ఆమేన్, హల్లెలూయా. బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉంటాం. అంటే క్రీస్తు మీద కట్టబడిన సంఘముగా మనం ఉంటాం, మనం సంఘ బిడ్డలుగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ముగిస్తున్నాను చివరిగా మనం ముగిస్తున్నాను. మత్తయి 21:13 వచనాన్ని మనం చూద్దాం. 21:13 వచనాన్ని మత్తయి సువార్త. నా మందిరము ప్రార్థన మందిరము ప్రార్థన మందిరము అనబడుతుంది అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మందిరం ఎవరిదంట? నా మందిరము, నా మందిరము, నా మందిరం అంటా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరిది మందిరము? దేవుని మందిరం. నా మందిరము ప్రార్థన మందిరము అనబడును. చదవండి అమ్మ, ఇంకా ముందుకు. అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానికి దొంగల గుహగా చేసేడి వారనెను గుడ్డివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తుతుల స్తోత్రములు చేసితివి అని మాట చదవలేదా? ఆమేన్, హల్లెలూయా. చిన్న పిల్లలు, చంటి బిడ్డల వారి ద్వారా కూడా నేనేం చేస్తానని చెప్తా ఉన్నాడు దేవుడు. అంటే వారి స్తోత్రములు నాకు సిద్ధింపజేసే దేవుడుగా నేను ఉన్నాను. వారి నోటి స్తోత్రము నేను సిద్ధింపజేసే దేవుడుగా నేను ఉన్నాను అంటాడు. అంత మాత్రమే కాదు, మనం చదువుకున్న అంశంలో నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేది వారుగా, వ్యాపార గృహముగా, దొంగల గృహముగా దేవుని మందిరాన్ని చేసేటట్లుగా మనం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. మేము ఎప్పుడు చేసాం సార్ అని మీరు అనొచ్చు. మీతో కాదు, మనతో కాదు, అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని మందిరం దేని కొరకు? దేనికంటే దేవునికి మహిమ కలిగడానికి మనం ఉపయోగించాలి, దేవుని ఘనతకే మనం ఉపయోగించాలి, వ్యాపారం చేయడానికి లేదు. దొంగల గృహం అని దేవుడు ఎందుకంటా ఉన్నాడు? ఇక్కడ మీరు దొంగతనం చేయడానికి లేదంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దొంగిలించడానికి లేదు, వ్యాపారం చేయడానికి లేదు. ఇది దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. పరలోకపు యొక్క గవిని ఇది అని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నేను కుంటివారిని నేను స్వస్థపరుస్తాను. స్వస్థపరచు దేవుని నిలయం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చిన్న పిల్లల స్తుతుల మూలముగా ఆయన దుర్గమును స్థాపింపగలిగిన స్థలం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని మందిరం అని అనబడినది, రాయబడినది. ఇది దేవుని మందిరమే తప్ప దొంగల గృహము కాదు, వ్యాపారం చేసే స్థలం కాదు. ఇది దేవుని మందిరము అనే విషయాన్ని మాట్లాడుతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం మనం మాట్లాడుకున్న అంశం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుతున్నారు. ఎందుకు పొందలేకపోతా ఉన్నామంటే మన దోషములు, మన పాపములు దేవునికి అడ్డుగా ఉన్నాయి కనుక మనము దేవుని ముఖాన్ని మనం చూడలేకపోతా ఉన్నాం. మరలా దేవుని మీదనే ఆయన ఏం చేయలేదని మనం మాట్లాడుతాం. మనము జాగ్రత్త కలిగి దేవుని మీద కట్టబడిన వారుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన నడిపించేవాడు. అంత మాత్రమే కాదు,
అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోమన్నారు. అక్రమము చేయువారు, అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారుతుంది అన్నారు. అక్రమం విస్తరిస్తుంది కనుక ప్రేమ చల్లారిపోతా ఉంది. క్రీస్తు ప్రేమ వారిలో ఉండదు. అక్రమము చేయలో వారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోవడం మీరు నేను ఎరగను, మీరు నేను చూడలేనన్నారు. సున్నము పట్టిన సమాధులతో పోల్చే మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని మాట విననివాడు సాతాను యొక్క లీడర్షిప్ లో ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవి ఈ నా మాటలు విని ఎవడైతే బండ మీద బుద్ధిమంతుని పోలి ఇల్లు కట్టుకుంటాడో అట్లా ఉంటాడని అన్నప్పుడు వాడే రక్షించబడతాడు అన్నప్పుడు, అలా మనం ఉండకపోతే ఈ నా మాటలు విని అన్న మాటలు మనం గ్రహించకుండా ఉంటే సాతానుతో దోస్తీ ఉన్నట్లే. ఆమేన్, హల్లెలూయా. వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లే, వాని మాటనే మనం వింటున్నాం. లోక సంబంధమైన వెలుపలి మనుషుల పట్ల నీతిమంతులుగా కనబరుస్తున్నాం కానీ దేవునికి నీతిమంతులుగా కనబడట్లేదు. అందుకే దేవుడు మనకు అడ్డము గోడలుగా మన పాపములు దోషములు కనబడతా ఉన్నాయని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ దినం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇది దేవుని మందిరం అంటే ఇది ఆరాధన స్థలము, ఇది ప్రార్థన చేయబడే స్థలము, స్వస్థత కలిగే స్థలము, చిన్న పిల్లల స్థుతులము మూలముగా ఇక్కడ దేవుడు సృష్టింపబడే వాటిని దేవుడు ప్రతిష్ఠించే స్థలంగా ఉంది. ఇది వ్యాపారము గుణగా లేదు. అందుకే అక్రమంగా చేయకూడదు అని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ఆదివారము దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధ దినం. మీరు ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అపోస్తలుల బోధలు సహవాసములు రొట్టె విరుచుటలో ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉండాలి అన్న మాటలు మనం తునీకరించి మనము ఈ ఆదివారాన్ని లెక్క చేయకుండా మన జీవితాలు గడిపితే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం దేవుని మాట కంటే సాతానుకు వెలుపలి మనుషులకే మనము మన యొక్క నీతి క్రియలు కనబరుస్తూ ఉన్నాం. కానీ దేవుని మాటను మనము మన జీవితాల్లో ధృవీకరించే వారిగా ఉన్నాం. దేవుని మాటను మనము అంగీకరించే వారిగా లేము. దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చే వారిగా లేము. కనుక మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలని గడిచిన వారం మాట్లాడారు. అలాగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటూ ఉన్నాడు, మీకు అడిగినది ఏది కావాలో అది నేను ఇస్తా, బంధిస్తా, విప్పుతా, మీకు స్వస్థత కావాలంటే నేను ఇక్కడ అనుగ్రహిస్తా, ఏదైనా ఉచితంగా చేస్తా, నా చిత్తాన్ని మీరు చేయండి. నా హృదయములో ఉన్న ఆ మనస్సును మీరు అంగీకరించాలని చెప్తా ఉన్నాను. మనం శాస్త్రుల పరిశీలన వల్ల మనం ఉండక, వారు పితరుల యొక్క గోరిలను సమాధులను శృంగరిస్తున్నారు కానీ వారు దేవుని చేత కట్టబడే వారుగా వారు లేరు. దేవుని మాటకు విధేయత చూపేవారుగా వారు లేరు. అలా మనం ఉండకుందుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా మనం ఉందుము గాక. ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వదించి దయచేసి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. స్తోత్రం మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా తండ్రి, మీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు యేసయ్యా. అవును యేసయ్యా, పోయిన వారం అంతయు నాయన, పోయిన నెల అంతయు నాయన, అవును యేసయ్యా, ఈ సంవత్సరం అంతయు ప్రభువా మీరు ఎక్కల చాటి కింద భద్రపరిచి కాపాడారు నాయన. స్తోత్రములు తండ్రి. అవును యేసయ్యా, మరి సంవత్సరం అంతా ప్రభువా ఏమైనా తప్పులు చేస్తుంటే మరి ప్రభువా మళ్ళీ మా తప్పులను మేము సరిదిద్దుకునే కృపను దయచేయండి నాయన. అవును యేసయ్యా, ఈరోజు మీరు వాక్యంతో మనతో మాట్లాడారు ప్రభువా. అవును యేసయ్యా, మేము వేషధారణతో కలిగి ఉన్నాం ప్రభువా. మరి అవును తండ్రి, అవును యేసయ్యా, వెలుపల నీతిమంతులుగా నాయన, లోపల నాయన ప్రభువా వేషధారణతో నాయన అక్రమ పనులు చేస్తున్నాం ప్రభువా. స్తోత్రములు నాయన. అవును యేసయ్యా, మరి మా దోషములే ప్రభువా మీ ప్రేమకు అడ్డుగా ఉన్నాయి నాయన. అవును యేసయ్యా, మా దోషములను మేము తీసుకునే కృపను దయచేయండి నాయన. అవును యేసయ్యా, మా పాపములను కడగండి ప్రభువా. స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీరే మాకు తోడుగా ఉండండి నాయన. అడుగడుగున పాపములు చేస్తూనే ఉంటాం నాయన. ఎవరినో ఒకరి మాటలతో దేని ద్వారా మేము బాధ పెడుతూనే ఉన్నాం నాయన. అవును యేసయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను దయచేయండి నాయన. అవును యేసయ్యా, మీరే మాకు తోడుగా ఉండండి నాయన. మేము మీ ప్రేమకు దగ్గరయ్యే కృపను దయచేయండి నాయన. అవును యేసయ్యా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండే కృపను దయచేయండి నాయన. అవును ప్రభువా, మరి అవును నాయన, ఇప్పుడున్న సమాజంలో ప్రభువా మరి ఒకరి పట్ల ఒకరు నాయన కక్షలు, ఈర్ష్యలు ఇవన్నీ పెట్టుకొని ప్రభువా
మరి అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న ప్రేమ కోసమే నాయన పోరాడుతున్నారు నాయన. అవును యేసయ్యా, అసలైన ప్రేమ మీ దగ్గర ఉందని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు నాయన. స్తోత్రములు తండ్రి. అవును యేసయ్యా, మీ యందు దుఃఖపడు వారికి నాయన ఆనందము కలుగును నాయన. స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీ యందు ఏడ్చు వారికి సంతోషమును కలుగజేసే దేవుడవు నాయన. స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మేము మీ యందు నాయన మరి దుఃఖపడే కృపను దయచేయండి నాయన. మీ యందు మేము ఏడ్చే కృపను దయచేయండి నాయన. మీ ప్రేమను మాకు దక్కే కృపను దయచేయండి ప్రభువా. అవునేసయ్యా, ప్రతి అడుగు అడుగు మేము మీ దగ్గరకు వచ్చే కృపను దయచేయండి నాయన. అవునేసయ్యా, మరి ఇక్కడ యవనస్తులు ఉన్నారు ప్రభువా. అవునేసయ్యా, మరి మేము యవనస్తులం నాయన, మరి మేము త్రొట్టిల్లిపోకుండా ఉన్న కృపను దయచేయండి నాయన. అవును తండ్రి, ఎప్పుడు ఏం జరుగునో తెలియదు ప్రభువా. ఎన్నో ఇబ్బందుల నుంచి ప్రభువా మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు నాయన. మీరు ఎక్కల చాటి కింద భద్రపరిచి కాపాడుతున్నారు నాయన. స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ రోజు నాయన ప్రభువా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు నాయన. స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ బల్లపల్లి గ్రామంలో నాయన మరి మందిరం కోసం మేము అందరం ప్రార్థించే కృపను దయచేయండి నాయన. అవునేసయ్యా, మరి ఎప్పుడు ఏమైతుందో తెలియదు ప్రభువా. మీ చిత్తమే నాయన ప్రతి ఒక్కటి జరుగుతున్నాయన. అవునేసయ్యా, మరి వచ్చే సంవత్సరం నాయన మరి మేము ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి నాయన. మీ సన్నిధికి ఎల్లప్పుడూ వస్తున్నాయన మీ వాక్యం వినే కృపను దయచేయండి నాయన. అవునేసయ్యా, ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభువా వారందరినీ మీ సన్నిధికి రప్పించండి నాయన. అవునేసయ్యా, ఎవరైతే వచ్చారో ప్రభువా, ఎవరు ఏ ఏ ఇబ్బందులతో వచ్చారో నాయన వారి ఇబ్బందులను మీరు తీసివేయండి నాయన. అవునేసయ్యా, పాస్టర్ గారి నాయన మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు నాయన తీసుకొచ్చారు నాయన. స్తోత్రములు నాయన. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభువా వారి రోజు మా ముందు నించొని నాయన మాకు వాక్యం చెప్పగలిగారు నాయన. కేవలం మీ కృప ప్రభువా. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అవును తండ్రి, మాకు ఇలాగే నాయన ఎన్నో వాక్యాలు చెప్పే కృపను దయచేయండి నాయన. మమ్మల్ని ఒక్కొక్కరిగా మార్చే కృపను మీరు వారికి దయచేయాలని కోరుకుంటున్నాయన. యేసయ్యా, నా చిన్ని ప్రార్థన ప్రభువా మీ కాళ్ళ కిందకి అప్పగించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.